హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేనండి మీ దేవిని. ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ దేవి. ఈరోజు రెసిపీ వచ్చేసి కమ్మనైన టమాటా పప్పు అండి. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. తింటే మీరు వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి మరి మీరు చేయించుకుంటారనమాట. ఈ పప్పు అనేది అంత టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి ఎన్నెల్లో ఇలా పప్పు వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అప్పడాలు కానీ ఊరు మిరపకాయలతో నంచుకుంటే ఉంటుందండి. సూపర్ అంటే సూపర్. ఇంకా ఈ కమ్మనైన పప్పు ఎండి మిరపకాయలతో నేను టమాటా వేసి చేశానండి. టేస్ట్ మాత్రం సూపర్. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో పూర్తిగా చూసేసి మీరు కూడా మీ ఇంట్లో కమ్మనైన ఇలా ఎండి మిరపకాయలతో టమాటా పప్పు అనేది చేసుకోనండి. ఇంక ఈరోజు మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టేసుకున్నానండి. ఆ తర్వాత కొద్దిగా నూనె వేసుకున్నాను. ఆ తర్వాత దంచి పెట్టిన వెల్లుల్లి వేసేసాను. అవి కూడా బాగా వేగాలి. ఆ తర్వాత కొద్దిగా జీలకర్ర, మన కారం కొలది ఎండుమిరపకాయలు. నేనైతే ఇక్కడ కొంచెం స్పైసీగా ఉండాలని కొంచెం ఎండుమిరపకాయలు ఎక్కువే తీసుకున్నానండి. మీరైతే మీ టేస్ట్ కొలది ఎండుమిరపకాయలు వేసుకోండి. నేనైతే ఇక్కడ దాదాపు ఒక 10 ఎండుమిరపకాయలని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకున్నాను. చక్కగా ఈ ఎండుమిరపకాయలు కట్ చేసుకున్న ఎండుమిరపకాయలు కూడా ఈ నూనెలో బాగా వేపుకోవాలి, మాడిపోకూడదు. ఎంత బాగా వేగితే పప్పు అంత కమ్మగా ఉంటుందన్నమాట. చక్కగా వేయించేసుకున్నానండి. చూసారా, బాగా వేగినాయి. ఇప్పుడైతే ఎండుమిరపకాయలు కూడా వేగినాయి కదా. ఇప్పుడు నేను ఒక టీ గ్లాస్ అంతా కందిపప్పు తీసుకున్నాను. నేనైతే ఇక్కడ నలుగురికి చేస్తున్నానండి. మీరు దాన్ని బట్టి క్వాంటిటీ అనేది పెంచుకోండి. ఇప్పుడు ఈ కందిపప్పు కూడా బాగా వేగాలి. ఈ కందిపప్పు కూడా బాగా వేగితేనే పప్పు అంత కమ్మగా అంత టేస్టీగా ఉంటుందన్నమాట. చక్కగా వేయించుకోవాలండి, మాడిపోకూడదే. మాడిపోకుండా చక్కగా వేయించేసుకుందాం. కందిపప్పు అయితే బాగా వేగినాయండి. చూసారా, వేగితేనే ఆ టేస్ట్ అనేది వస్తుంది. ఇప్పుడు చక్కగా వేగిపోయినాయండి. ఇప్పుడైతే వాటర్ పోసేసుకుందాం. ఇప్పుడైతే గ్లాసున్నర వాటర్ అనేది పోస్తున్నాను. ఈ లోపల పప్పులోకి టమాటాలు 3, ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని ఈ పప్పులోనే ఇప్పుడు మనం టమాటాలు ఉల్లిపాయలు కూడా వేసేసుకోవాలండి. ఆ తర్వాత తగినంత చింతపండు, అంటే కొద్దిగా వేసుకుంటున్నాను, ఒక రెబ్బ చింతపండు వేసాను. ఆ తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, తర్వాత కొద్దిగా పసుపు, ఒక్కసారి కలిపేసి మూత పెట్టేసి ఉడికించేసుకుందాము. ఇప్పుడైతే నేను విజిల్ రాణిస్తానండి. దాదాపు ఒక 3-4 విజిల్స్ వస్తే పప్పు చక్కగా ఉడికిపోయినట్టే. కుక్కర్లో పెట్టపోయినా విడిగా కూడా వండుకోవచ్చు. ఇప్పుడైతే విజిల్స్ కూడా వస్తున్నాయండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత చల్లారిన తర్వాత ఇలా మూత తీసుకొని ఒక్కసారి చూసుకొని ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకొని పప్పుని మెత్తగా మెదిపేసుకుందాం. ఎండుమిరపకాయలు మెదగవేమో అనుకుంటారేమో, చక్కగా మెదిగిపోతాయండి ఎండుమిరపకాయలు అయితే. ఇప్పుడు పప్పుకి తాలింపు పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా నూనె వేసుకున్నాను.
నూనె కాగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే తాలింపు గింజలు ఇవన్నీ బాగా వేగాలండి. కొద్దిగా కరివేపాకు, కొంచెం ఇంగువ. తాలింపు కూడా బాగా వేగిన తర్వాత ముందుగా మనము పప్పు మెదుపుకున్నాం కదా, ఇప్పుడు ఈ తాలింపులో ఆ పప్పును కూడా వేసేద్దాం. అంతేనండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కమ్మనైన టమాటా పప్పు అయితే రండి, ఎప్పుడెప్పుడు తిందామా అని నాకు అనిపిస్తుంది అనమాట. అంత టేస్టీగా ఉంటుంది. తింటే మీరు వదిలిపెట్టరు, మళ్ళీ మళ్ళీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారండి. అంత టేస్టీగా ఉంటుంది ఈ పప్పు అయితే మాత్రం. పప్పు అయితే రెడీ అయిపోయింది. కాసేపు ఉడికించేసుకుందామండి పొయ్యి మీద పెట్టేసి. ఈ పప్పు అయితే 2 రోజులైనా సరే చెడిపోదు, వాసనే రాదండి. చక్కగా కమ్మనైన పప్పు, ఎండుమిరపకాయలతో టమాటా పప్పు రెడీ అయిపోయింది. ఇంకా తింటమే ఆలస్యం అన్నమాట. మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక్కసారి ఈ పప్పును వండుకొని మీరు కూడా టేస్ట్ చూసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టేయండి. ఓకే అండి, ఇంకొక వంటతో మీ ముందుకు వస్తుంది మీ దేవి.